మనము మళ్ళా మార్క్స్ వార్తకు వచ్చాము. కొన్ని నెలలు ప్రయాణం తర్వాత అపోస్తులు 12 మంది అపోస్తుల గురించి మనం ఎన్ని నెలలు నాకు గుర్తు కూడా లేదు, ఎప్పుడు మొదలు పెట్టాము మనం. పర్లేదు, కొన్ని నెలలు అయినట్టుంది. అది పోయిన సంవత్సరం మొదలు పెట్టినట్టున్నా అనుకుంటా. పేతురు గురించే 4 రోజులు పట్టింది మనకి. 4 సార్లు 5 సార్లు మనం పేతురు గురించి ధ్యానించుకున్నాం, 4 వారాలు అనుకుంటా. సో అట్లా మనం 12 మంది శిష్యుల గురించి ధ్యానించుకున్నాం. ఆఖరిగా యూదా ఇస్కారియోతు గురించి ధ్యానించుకున్నాము, నేర్చుకున్నాం, హెచ్చరికలు నేర్చుకున్నాం యూదా గురించి. మనము ఎక్కడ వీరి గురించి ప్రస్తావన వచ్చింది అంటే మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో 18, 19 వచనాలు, 17, 18, 19 వచనాల దగ్గర వారి పేర్లు వచ్చాయి. 16 నుండి అనుకోండి. వారు ఎవరనగా ఆయన పేతురు అని పేరు పెట్టిన సీమోను. మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో ఉన్నాయి. 12 మంది పేర్లు ఉంటాయి. జబదేయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనర్గెస్ అని పేరు పెట్టిను. బోయనర్గెస్ అనగా ఉరిమెడి వారిని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తత్తయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కారియోతు యూదా అనువారు. అక్కడితో మనము 12 మంది గురించి ముగించుకున్నాం. ఈరోజు కొనసాగిద్దాం. 20 నుండి 21 వచనం, 2 వచనాలు మనం ఈరోజు ధ్యానించిపోతున్నాము. 2 వచనాలు నేను చదువుతాను. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 20, 21 వచనాలు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయింది. 21 వచనం మళ్ళీ చదువుతాను నేను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయింది. మనం స్వార్థలు మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 స్వార్థలు చదివితే మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ అంటే తెలుగులో ఏం చెప్తారు? ఆప్షన్ అంటే ఛాన్స్, అవకాశము, ఛాన్స్, చాయిస్ అనుకోవచ్చు. 3 చాయిస్లు ఉంటాయి. ఏంటి ఆ 3 చాయిస్లు అంటే, ఈ మూడిట్లో ఏదో ఒకటి, ఏదో ఒక కోణానికి యేసుప్రభు చెందాలి. మార్కు ఈ 4 స్వార్థలు చదివితే ఈ 3 కేటగిరీల్లోనే యేసుప్రభు వారు ఉంటారు. ఇది మించి వేరే కేటగిరీ లేదని అంటారు భక్తులు. ఏం కేటగిరీ అంటే, ఒకటి మతి చెల్లించిన వ్యక్తి అయి ఉండాలి యేసుప్రభు వారు. స్వార్థలు చదివితే ఏమనుకోవాలంటే, కొంతమంది యేసుప్రభు మతి చెల్లించింది అందుకని ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోవాలి. లేదా యేసు ప్రభు సాతాను చేత ఈ మాటలు చెప్తున్నాడు అని అనుకోవాలి. అంటే సాక్షాత్తు బెల్జెబూల్ దెయ్యం పట్టి యేసుప్రభు వారు ఇట్లాంటి మాటలు చెప్తున్నారు. యేసుప్రభు వారు చేసే అద్భుత కార్యాలన్నీ దెయ్యం, దురాత్మ వలన ఆయన ఇటువంటి పనులు చేస్తున్నాడు అని అనుకోవాలి. లేదా 3వ కేటగిరీ ఏంటంటే, లేదు యేసుప్రభు వారికి మతి చెల్లించలేదు అంటే పిచ్చి పట్టలేదు, ఆయనకి దెయ్యమూ పట్టలేదు, ఆయన సాక్షాత్తు దేవుడైతే తప్ప ఇటువంటి జీవితం జీవించలేడు అని అనుకోవాలి. ఈ 3 ఉంటాయి. ఒక వ్యక్తి శ్రద్ధగా 4 స్వార్థలు చదివితే యేసుప్రభు దేవుడని నమ్మకపోతే ఆయన దెయ్యం పట్టినోడు కానీ లేదా మతి చెల్లించినోడు కానీ అనుకుంటారు. ఈ కాలంలో కొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా? యేసుప్రభు మంచి బోధకుడు అండి, దేవుడైతే కాదు కానీ మంచి బోధకుడు అంటారు. వాక్యం చదివినోడు ఎవడు ఆ మాట అంటారు. యేసుప్రభు వారు గద్దించిన, ఒక్కొక్కసారి ఎట్లా గద్దించారు అంటే సర్ప సంతానం అని గద్దించిన పరిస్థితులు ఉన్నాయి. యేసుప్రభు వారు ఒక్కొక్కసారి ఏమన్నారు అంటే, మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అన్నారు. యేసుప్రభు వారు ఇంకో చోట ఏమన్నారంటే, నేను తప్ప పరలోక రాజ్యానికి మార్గం లేదు అన్నాడు. వీళ్ళందరూ అనుకుంటున్నారు కదా యేసుప్రభు వారు మంచి బోధకుడు అండి, యేసుప్రభు వారు దేవుడే, మిగిలిన వాళ్ళు దేవుడే, అందరూ దేవుళ్ళే. యేసుప్రభు వారు ఎక్కడ చెప్పలే మాట.
అందుకనే సువార్తలు చదివితే ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే ఆయన ఖచ్చితంగా దేవుడు అయి ఉండాలి అని నమ్ముతాడు, లేదా మతి చెల్లించే ఈ మాటలు చెప్పి ఉండాలి, అబద్ధము లేదా దెయ్యం బట్టో కానీ ఈ మాటలు చెప్పి ఉండాలి, అద్భుతాలు కూడా దెయ్యం బట్టే చేశాడేమో అని అనుకోవాలి. ఉన్నారు అలా అనుకునేవాళ్ళు. ఎవరు అనుకున్నారో తెలుసా? ఆయనకు మతి చెల్లించిందని. ఇందాక మనం 21వ వచనంలో చదివాం. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. ఎవరు అనుకున్నారంటే యేసుప్రభువు వారు మతి చెల్లించిందని? ఆయన ఇంటివారు. ఇంగ్లీష్లో ఏమనుందంటే హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అని ఉంది. యేసుప్రభువు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారా? యేసుప్రభువు వారికి అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉన్నారా? ఉన్నారు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఉంది, చదువుకుంది. ఎవరు ఇలా అనుకుంటుంది మతి చెల్లించిందని ఎవరు అనుకుంటున్నారు అంటే మార్కు సువార్త 6వ అధ్యాయం పక్కనే పేజ్ ఒక 2 పేజీలు తిప్పండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనము. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? అంటే 4 బ్రదర్స్ ఉన్నారు ఇక్కడ యేసుప్రభు వారికి. యేసుప్రభు వారు సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరియ కన్న తర్వాత మరియకు యేసేపుకు పిల్లలు పుట్టారు. వారు ఎవరు అంటే యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు తగు వడ్లవాడు కాడ. అంటే 4 బ్రదర్స్ ఉన్నారు. పక్కనే ఇంకోటి చూడండి. ఇతని సహోదరిని మనులందరూ మనతో ఉన్నారు కారా? సహోదరి అనలే, సహోదరి మనులు అన్నారు. అంటే ఖచ్చితంగా ఇద్దరుండే ఉండాలి. ఇద్దరుంటేనే బహువచనం వాడతారు. సిస్టర్స్ అన్నారు. 4 బ్రదర్స్, ఈయనకి సిస్టర్స్ కూడా ఉన్నారు. ఈయన మనకు తెలిసిన కార్పెంటర్ కాడా, మన మధ్యలో తిరిగిన వడ్లవాడు కాడా, మరియ కుమారుడు కాడా అన్నారు. ఈ ఇంటివారు మరి అనుకుందా లేదా చూద్దాము. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అయితే ఖచ్చితంగా ఈయనకి మతి చెల్లించిందని అనుకుని ఉండాలి. ఎంత భయంకరం! అసలు యేసుప్రభు వారు మాట్లాడిన ప్రతి మాట అగ్నిలో కరిగించిన బంగారం లాంటి ప్యూర్ మాట. యేసుప్రభు వారి నోటి నుంచి వచ్చిన ప్రతి లాజిక్, రీజన్, ఆయన ఏదైనా మాట చెప్తే మేము కైసరికి ఎందుకు పన్ను కట్టాలంటే పోయి ఆ చేప నోట్లో ఇది పడుతుంది, నీకు నాణం దొరుకుతుంది, నాణం తీసుకురా అంటే నాణం మీద ఎవరు బొమ్మ ఉంటుందంటే కైసర్ బొమ్మ ఉంటుంది, కైసరికి కట్టయి అంటారు. ఇట్లాంటి మాటలు మనుషులు చెప్పినవి కాదు, సాక్షాత్తు దేవుడే చెప్పగలుగుతాడు. యేసుప్రభు వారి మాటలు ఎవరు విన్నా ఈ మాట అసలు ఒప్పుకోరు. ఆయనకి మతి చెల్లించిందని అసలు ఒప్పుకోరు. కానీ సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అనుకుంటున్నారట ఆయనకు మతి చెల్లించింది అని అనుకుంటున్నారంట. యేసుప్రభు వారి మాటలు లూకాసు వార్త 19వ అధ్యాయం 48వ వచనంలో ఒక మాట రాయబడింది. నేను చదువుతాను. 19వ అధ్యాయము 48వ వచనం. బయటవారు కాదు అనుకుంటుంది, సొంతవారే, సొంత ఇంటివారు అనుకుంటున్నారు. 19:48 ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి కనుక ఏమీ చేయవలనో వారికి తోచలేదు. ఆయన మాటలు వినాలని ఆయనను వెంట పెట్టుకొని ఉన్నారు మనుషులు. అటువంటి మాటలు మాట్లాడుతున్న యేసుప్రభు వారిని సొంత ఇంటి వారు ఏమంటున్నారు? మతి చెల్లించిందని అంటున్నారు. ఎందుకు ఇలా అనుకొని ఉండాలి? ఎందుకు యేసుప్రభు వారికి మతి చెల్లించిందని అనుకొని ఉండాలి? సరే, ముందుగా అసలు మరి అనుకుందో లేదో చూద్దామా? మరికి తెలీదా యేసుప్రభు వారు ఎవరో? తెలుసా తెలీదా? తెలుసు. మరియకి ఎవరు చెప్తారు? సాక్షాత్తు దేవదూత చెప్తాడు. లూకాసు వార్తకి వెళ్దాం. మరియకు సాక్షాత్ దేవదూత గాబ్రియల్ దూత చెప్తాడు. మరి అసలు మర్చిపోలేదు ఆ మాటలు. లూకాసు వార్త 1వ అధ్యాయానికి వెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము
31 నుండి నేను చదువుతాను. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇందాక సొంత ఇంటి వారు మతి చెలించింది అని అంటున్నారు చూసారా, ఆయన గురించి సాక్షాత్ దేవదూత చెప్తున్న మాటలు ఇవి. మరియ ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులు యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియకు స్పష్టంగా తెలుసు ఆయన ఎవరు. యేసుప్రభు వారు సాదాసీదా పిల్లవాడు కాదు అని మరియకు తెలుసు. ఇంకా లూకాసు వార్త ఇదే 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. మరియకు తెలుసు, హృదయంలో భద్రం చేసుకుంది మాటలు. అయితే ఖచ్చితంగా మరి అనుకోలే ఈయనకి మతి చెలించిందని. మరి సొంత ఇంటి వారంటే ఏసేపు ఆల్రెడీ చనిపోయాడు అప్పటికే. మరి అయితే అనుకోవట్లేదు ఈయనకి మతి చెలించిందని. మరియకి తెలుసు యేసుప్రభు వారు వచ్చింది వేరే పని మీద అని. మిగిలిన అన్నదమ్ములు వంటి వాడు కాదు యేసుప్రభు వారు అని. బ్రదర్స్ అనుకుంటున్నారు, సిస్టర్స్ అనుకుంటున్నారు. 2 రీజన్స్ ఉన్నాయి అనుకోవడానికి. ఒకటి, మొట్టమొదటి రీజన్ ఏంటి అంటే, ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే, ఇందాక మనము మళ్ళా వెనక్కి వద్దాము, మార్క్స్ వార్త 3వ అధ్యాయానికి వద్దాము. 3వ అధ్యాయం 20వ వచనం చదివాగా, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి కనుక భోజనం చేయుటకైనను వారికి వీలు కలగకపోయెను. యేసుప్రభు వారి మీద పడుతున్న జనాలను చూసి మొట్టమొదటిగా వాళ్ళకి భయం వేసి ఉండొచ్చు. వీళ్ళు ఏమన్నా చేస్తారేమో మా అన్నకి ఏదైనా చేస్తారేమో అని భయపడి వాళ్ళందరితో, ఆయన అలానే మాట్లాడతాడు, ఆయన తొందరగా మాకు ఇవ్వండి, మేము తీసుకుని వెళ్ళిపోతాం, నజరేతుకు తీసుకుని వెళ్ళిపోతాం ఆయన అని భయపడి ఉండొచ్చు. ఎంతమంది అని అంటే, యేసుప్రభు వారు మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనే 1000 మందికి భోజనం పెట్టినట్టుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా 100 మంది కూడుకొని ఉంటుంది చూసారా? క్లాస్ రూమ్లో 100 మంది ఉన్నప్పుడు ఎట్లుంటుందో చూసారా? చూసే ఉంటారు పిల్లలు. 100 మంది గుంపు ఒక చోట కూడితే, 500 మంది గుంపు కూడితే ఎలా ఉంటుంది? 1000 మంది గుంపు కూడితే ఎలా ఉంటుంది? కెపెర్నహూములో వాళ్ళ మళ్ళా ఇంటికి వచ్చిన అంటే, కెపెర్నహూము పేతురు అంద్రే ఇల్లు, అన్నదమ్ముల ఇల్లు. అది ఇంటి దగ్గర ఒక కనీసం తక్కువలో తక్కువ ఒక 1000 మంది అనుకుందాం. 1000 మంది మన ఇంటి ఎదురు నిలబడి ఉంటే ఎట్లుంటుంది? భయం మీద. అందరూ వచ్చేది ఎందుకు? యేసుప్రభు స్వస్థత చేయాలని. ఇప్పుడు కరువులు బాగా వచ్చినప్పుడు పైనుంచి బ్రెడ్ ప్యాకెట్లు అయ్యి పడేస్తుంటే ఎట్లా ఎగబడతారు జనాలు. ఇప్పుడు ఇజ్రాయెల్, పాలస్తీనా అక్కడ ఆహార పొట్లాలు ఇసురుతుంటే ఎంత భయంకరంగా ఎగబడతారు. ఇదే సన్నివేశం అక్కడ ఇంటి ఎదురు జరుగుతుంది. ఎంతమంది ఎక్కువ ఉన్నారంటే వాళ్ళకి నిలబడటానికి ప్లేస్ లేదు, కూర్చోడానికి ప్లేస్ లేదు, కనీసం భోజనం చేయడానికి కుదరట్లేదు. అంత భయంకరమైన జనసమూహము కూడుకొని ఉన్నారట. మొట్టమొదటిది, వాళ్ళ అన్నదమ్ములు భయపడి ఉండొచ్చు యేసుప్రభు వారికి ఏమన్నా అవుద్దామని, అందుకనే అలా చెప్పారేమో. రెండో విషయము, ఇది అసలైన విషయం. రెండో విషయం, నిజంగానే అన్నదమ్ములు భ్రమపడ్డారేమో, యేసుప్రభు వారికి నిజంగా మతి చెలించిందని. ఎందుకు అలా అనుకొని ఉండాలి అంటే కొన్ని కారణాలు ఉన్నాయి.
యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనానికి వెళ్దాం. అన్నదమ్ములు ఎందుకు నమ్మట్లేదు యేసుప్రభు వారిని? యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. నేను ఒక్కటే మాట ఉంది ఇక్కడ. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. సహోదరులు ఆయన నమ్మట్లేదు. నమ్మకుండా ఉండటానికి ఈయనేమన్నా మోసం చేశాడా వాళ్ళని? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయానికి వెళ్దాం. అన్నదమ్ముల్లో జనరల్గా అందరూ మంచోళ్ళు ఉండరు. ఒకడు అల్లరి చేసేవాడు ఉంటాడు, ఒకడు దొంగతనాలు చేసేవాడు ఉంటాడు, ఒకడు అబద్ధాలు ఆడేవాడు ఉంటాడు, రకరకాలుగా ఉంటారు. వీళ్ళందరూ యేసుప్రభు వారు నమ్మట్లేదు. మరి ఈయన ఇటువంటి పాపపు జీవితం ఏమైనా జీవించాడా అని మీరు ప్రశ్న అడిగితే ఇక్కడ జవాబు ఉంది. 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతనందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండను. యేసుప్రభువులో అసలు పాపం లేదు. మీరు ఎంతైనా వెతకండి, యేసుప్రభువులో పాపము కనుగొనలేరు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము, 4:15 దోషం లేని జీవితం జీవించిన అన్నదమ్ములు నమ్మలేని పరిస్థితి. మరి ఉంటారుగా జలసి. ఏసేపు ఆయన బ్రదర్స్ని మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, అరే మంచిగా ఉంటేనే మిగిలిన వాళ్ళకి నొప్పి మొదలవుతుంది. తల్లిదండ్రులు చెప్పిన మాట ఒక కుమారుడు వింటున్నాడంటే మిగిలినోడు వినట్లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఆ అసూయ అనేది ఖచ్చితంగా మొదలవుతుంది. మరి యేసుప్రభు వారి చిన్నతనం నుండే తల్లిదండ్రుల మాట జవదాటడు, చేసే ప్రతి పని చెప్తే నిజమే చెప్పేవాడు, అల్లరి చేసేవాడు కాదు, మాట వినేవాడు, విధేయుడు, వాక్యం చదివేవాడు, ప్రార్థన చేసేవాడు. 12 ఏళ్ల వయసులో యెరూషలేము దేవాలయంలో పెద్దలతో కూర్చొని వాళ్ళ ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళకి మతి చెలించిపోయిందంట. అటువంటి అన్నను చూస్తే ఖచ్చితంగా ఈర్ష్య కలిగే ఉండాలి వాళ్ళకి. ఇంకొక విషయం ఏంటి అంటే, లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఆయన పరిచర్య మొదలుపెట్టి నజరేతుకు మళ్ళీ తిరిగి వస్తారు కొన్ని రోజుల తర్వాత. అసలు ఇది వాళ్ళ బ్రదర్స్ అందరికీ ఒక షాక్ లాగా అనిపించి ఉండాలి. ఈయనేంటి ఇలా చేస్తున్నాడు? లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన యేసుప్రభు వారు ఏమంటారు చూడండి, యెషయా గ్రంథం చదివి వాళ్ళందరి ముందు ఈ మాట చెప్తాడు. వాళ్ళందరూ ఆయన అట్లనే చూస్తుంటారు. వచ్చి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదివి వెళ్ళి కూర్చున్న తర్వాత వాళ్ళందరూ యేసుప్రభు వారిని చూస్తున్నప్పుడు యేసుప్రభు వారు మాట అంటారు అందరినీ. వాళ్ళ బ్రదర్స్ కూడా ఖచ్చితంగా ఉండే ఉండాలి. నజరేతు వాళ్ళ హోమ్ టౌన్. యేసుప్రభు వారు సమాధి మందిరంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రదర్స్ కూడా ఖచ్చితంగా వచ్చే ఉండాలి. దేవాలయ అధికారులు, పెద్దలు అందరూ ఉన్నారు. యేసుప్రభు వారు ఏమంటున్నారు చూడండి, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగారు. యెషయా చెప్పిన ప్రవక్త నా గురించి అన్నాడు యేసుప్రభు వారు. ఇది విన్న బ్రదర్స్కి ఎట్లుండాలా? ఇదేంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు?
ఏషియా ఎప్పుడో 400-500 సంవత్సరాల క్రితం చెప్పింది, నీ గురించి అట్లా చెప్తుడు యేసు? నువ్వు మా అన్నో కాదు, మా ముందే పెరిగినోడి నువ్వు. మరియ హృదయంలో భద్రపరుచుకున్న మాట అన్నదమ్ములకు తెలియదు, అర్థం కాలేదు. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా ఆయన వారిని చూచి, ఇది ప్రస్తుతానికి అవసరం లేదు కానీ విషయం అయితే సొంత ఊరికి వెళ్ళి పెద్దలందరూ ఎదుట ఈ మాటలు చెప్తారు. తర్వాత వచనాలు చదివితే యేసుప్రభు వారు తీవ్రంగా గద్దించినట్టుంటుంది అక్కడ మత పెద్దలందరినీ. ఈ అందరూ బ్రదర్స్ చూస్తూనే ఉన్నారు. ఇదంతా ఏంది యేసుప్రభు వారి గురించి మాకేం అర్థం కావట్లేదు, ఏంటి యేసు నువ్వేంది ఇట్లా చేస్తున్నావు, జీవితంలో అంత మంచిగా చేస్తావు, కానీ ఇక్కడికి వచ్చి దేవాలయంలో అందరం కామ్గా ఉండాల్సిన చోట నువ్వు పోయి నిలబడి యెషయా చెప్పింది నా గురించి అని అంటావు. ఇవన్నీ వాళ్ళ మనసులో ఉన్నాయేమో. మరి ఒకటేమో ఆయన కాపాడాలనుకొని అలా చెప్పుండొచ్చు, లేదా యేసుప్రభు వారి జీవితం ఇంకా అర్థం కాలే వాళ్ళకి అప్పటికే. అందువలన కూడా వాళ్ళందరూ ఆయన గురించి ఇలా చెప్పుండొచ్చు. ఇందాక మనం చదువుకున్న మాట మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో వాళ్ళు ఏమన్నారు చూసారా? ఆయన ఇంటి వారు సంగతి విని, అంటే ఈయన కోసం జనాలు అందరూ ఎగబడి వస్తున్నారని విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి అంట. ఇక్కడ మాట పట్టుకొనబోయిరి అనే మాట ఉంది చూసారా? ఈ మాట చాలా చోట్ల వాడారు. ఇంకో చోట ఎక్కడ వాడారు తెలుసా? యేసుప్రభు వారిని గెత్సేమనే తోటలో పట్టుకుంటారు చూడండి, అదే మాట వాడారు ఇక్కడ. అంటే అంత ప్రయత్నించారంటే యేసుప్రభు వారిని పట్టుకోవడానికి అన్నదమ్ములు. దొరికితే ఎత్తుకొని వెళ్ళిపోదాం ఇక నజరేత్కి, ఇక్కడ ఉంచొద్దు దీన్ని, ఏదో చేసేటట్టే ఉన్నాడు ఈయన. అయితే జనాల చేత తన్నులు తింటమో, లేదా కైసరు లేదా మిగిలినోళ్ళు హేరోదు వీళ్ళ చేత చంపబట్టమో, ఈయన చేసే పనులకు మా మీదకి వస్తుందేమో శిక్ష అని భయపడిపోయారు వాళ్ళు. పట్టుకొని పోయిరి అంట. ఎందుకు ఈ మాటలు మనము నేర్చుకుంటున్నాము అంటే, యేసుప్రభు వారి జీవితము నేను ఇందాక చెప్పినట్టుగా పరిశీలనగా చూస్తే యేసుప్రభు వారు నిజమైన దేవుడని ఒప్పుకుంటారు, లేదా ఇష్టానుసారంగా సొంత ఇంటర్ప్రిటేషన్ అంటే సొంతంగా ఏదో ఆలోచించుకోరు. కొంతమంది అంటారు నేను బైబిల్ తప్ప ఇంకేం చదవని అంటారు. మంచి మాటలానే ఉంటుంది అది, కానీ చాలా గర్వంతో కూడుకున్న మాట తెలుసా అది. నాకెవరు చెప్పాల్సిన అవసరం, నేను బైబిలే చదువుతా అంటారు. అబ్బా, మరి ఎంతమంది గ్రంథకర్తలు ఎందుకు రాశారు? ఒకళ్ళే రాస్తే సరిపోయేదిగా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేరేపించి బలహీనుల్ని పురికొల్పడానికి సంఘములో పెద్దవారిని వాడుకుంటారు. ఖచ్చితంగా ఆత్మీయంగా పెద్దగా ఉన్నవారిని, సీనియర్స్ని ఖచ్చితంగా అడగాల్సిందే, నేర్చుకోవాల్సిందే. యేసుప్రభు వారు మతి చెలించిందని వాళ్ళ అన్నదమ్ములు అనుకున్నారంట. మరి వాళ్ళు అలానే అంతరించిపోయారా? ఇంకా వాళ్ళ గురించి ఏమన్నా ఉందా? వాళ్ళు మారారు, వారి జీవితం మారిందని ఎక్కడైనా ఉందా? ఉంది. వాళ్ళు అలానే ఉండిపోలేదు. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత వాళ్ళ జీవితం మారిపోయింది. ఎక్కడుందో తెలుసా? అపోస్తల కార్యాలకు వెళ్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడింది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనం. పన్నెండవ వచనం నుంచి నేను చదువుతాను. యేసుప్రభు వారు ఇది ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, 11 నుంచి చదువుదాం. యేసుప్రభు వారు ఇలా చెప్తున్నారు, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? దేవదూత చెప్తాడు ఈ మాట, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు
వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున తగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. ఇప్పుడు చూడండి, వీరందరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరుడును. బ్రదర్స్ ఉన్నారు ఇక్కడే, ఎటోళ్ళు అటు వెళ్ళిపోవాలి. బ్రదర్స్కి అర్థమైంది, సహోదరులకు అర్థమైంది, వాళ్ళందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. అన్నదమ్ములకు అర్థమైంది, అరే మన అన్న అనుకుంటున్న యేసు సాక్షాత్తు దేవుడు పంపించిన ఆయన కుమారుడు అని అర్థమైంది. ఇక్కడ వాళ్ళు పెత్తనం చేయడానికి లేదు తెలుసా. మళ్ళా బ్యూటీ ఏంటంటే, మేము అన్నదమ్ములం యేసుప్రభుకి, మేమే ఉంటాం హెడ్గా అంటే కుదరదు. యేసుప్రభు నియమించుకున్నారు ఆల్రెడీ 12 మంది. రాజు తర్వాత కుమారుడు తర్వాత మిగిలిన వాళ్ళు వెళ్ళటానికి అది కాదు. యేసుప్రభు వారు నియమించుకున్నారు సాధారణమైన వ్యక్తులను. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, వీళ్లతో కూడా కలిసి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారట. జీవితాలు మారినాయని కొద్దిగా అర్థమవుతుంది. ఇంకా మనము గలతీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మొదటి అధ్యాయము 19వ వచనం. అతనిని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రమే చూచి తినని నేను మీకు వ్రాయిస్తున్నాను. ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడటం లేదు. పౌలు రాస్తున్నాడు, యేసుప్రభు వారి సహోదరుడు విశ్వాసంలోనే ఉన్నాడు అని. ఇందాక మనము వాళ్ళ అన్నదమ్ముల గురించి చదువుకున్నాం కదా, 4 పేర్లు చదువుకున్నాం మనం మార్క్స్ వార్త 6వ అధ్యాయము 3వ వచనంలో. ఈ 4లో 6వ అధ్యాయం 3వ వచనం ఎవరి పేర్లు చదువుకున్నాం అంటే యాకోబు, యోసే, యూదా, సీమోను అని 4 పేర్లు చదువుకున్నాం అన్నదమ్ములు. ఈ 4లో యాకోబు పత్రిక రాసింది ఎవరో తెలుసా? శిష్యులలో యాకోబు కాదు, అన్నదమ్ముల్లో యాకోబు. ఈ యాకోబు రాస్తాడు యాకోబు పత్రిక. శిష్యులలో యాకోబు ఉన్నాడు, యాకోబు యోహాను తమ్ముడైన యాకోబు. అతను కాదు రాసింది యాకోబు పత్రిక. మనకి నూతన నిబంధనల యాకోబు పత్రిక ఉందా? సాక్షాత్ యేసుప్రభు వారి బ్రదర్ యాకోబు రాస్తాడు పత్రిక, యాకోబు పత్రిక. అంటే సంఘ చరిత్రలో ఆయన యెరూషలేములో ఒక ప్రధాన సంఘానికి హెడ్గా ఉన్నాడట యాకోబు, యేసుప్రభు వారి బ్రదర్. ఒకప్పుడు యేసుప్రభు వారి మతి చెలించింది అనుకున్న వ్యక్తి యేసుప్రభు వారు నమ్మి సొంత అన్నలాగా చూడట్లేదు, ఇప్పుడు సాక్షాత్ దేవుడిగా అర్థం చేసుకొని అంగీకరించాడు. ఒకప్పుడు మతి చెల్లించింది అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఆయనే దేవుడు రక్షకుడు అంగీకరించి ఆయన సంఘానికి ఒక అధిపతిగా తయారయ్యాడు. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 13 నుంచి 35 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంటుంది. యాకోబు గురించి రాయబడి ఉంటుంది, ఆయన సంఘ నాయకుడు అయ్యాడు అని రాయబడి ఉంటుంది. తర్వాత చదవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ 4లో యూదా అని ఉంది కదా పేరు, ఇంకొక బ్రదర్. యూదా పత్రిక రాసింది కూడా ఆయన. యూదా ఇస్కారియోతు అనుకోమాకండి. ఈ యూదా యేసుప్రభు వారి బ్రదర్. యూదా పత్రిక ఎక్కడ ఉంటుంది తెలుసా? ప్రకటనకు ముందు ఉంటుంది. ప్రకటన గ్రంథం ఉంది కదా, దానికి ముందు చిన్న పుస్తకం ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది కదా. యూదా పత్రిక రాసిన ఈ వ్యక్తి యేసుప్రభు వారి బ్రదర్. ఇంట్రడక్షన్లో ఏమని రాస్తాడో ఒకసారి చదువుతారు ఎవరైనా?
సొంత బ్రదర్కి దాసుడు అని చెప్పుకుంటున్నాడు. అంటే పనివాడిని నేను ఆయనకి. అర్థమైంది వీళ్ళకి. ఒకప్పుడు మతి చెల్లించిన వాడు మా బ్రదర్ అనుకున్న వ్యక్తులకి విషయం తేటగా అర్థమైంది. మరీక ఆల్రెడీ తెలుసు, బ్రదర్స్కి సిస్టర్స్కి కూడా అర్థమైంది ఏంటంటే ఆయన దేవుడు. మనం మొదట ఒక మాట చెప్పుకున్నాం కదా, యేసుప్రభు వారి జీవితాన్ని పరీక్షిస్తే మొదట మతి చెల్లించిందని అనుకుంటారేమో, తర్వాత దెయ్యం పట్టిందని మనం వచ్చేవారం దాని గురించి చూద్దాము. కొంతమంది అంటారు యేసుప్రభు వారిని ఈయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని నింద వేస్తారు ఆయనకి. యేసుప్రభు వారు దాన్ని కూడా త్రిప్పి కొడతారన్న. అది మనం వచ్చేవారం చూద్దాము. అయితే మనం గమనించాల్సిన విషయం అంటే యేసుప్రభు వారి జీవితాన్ని మనం పరిశీలనగా చదవాలి. ఆయన చెప్పిన మాటలు నేనే నిత్య జీవం అని చెప్పాడు. ఎవరు చెప్పలేదు, అసలు ఏ ప్రవక్త చెప్పలేదు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయనే నిజమైన రక్షకుడు, సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుప్రభు వారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, మేము యేసుప్రభు వారి అన్నదమ్ముల గురించి రెండు మాటలు ధ్యానించుకొని ఉన్నాము. సొంత వారే ఎన్నోసార్లు మనల్ని అపార్థం చేసుకుంటారు, నిజం తెలియక అపార్థం చేసుకుంటారు. అది మీ జీవితంలో కూడా జరిగింది. వారు అనుకుని ఉండొచ్చు యేసుకు మతి చెల్లించిందేమో, ఆయన చెప్పే మాటలు చాలా వింతగా ఉన్నాయని అనుకుని ఉండొచ్చు. కానీ వారికి అప్పటికి తెలీదు, సాక్షాత్తు యెషయా ప్రవక్త ప్రవచించింది ఆయన గురించి అని. దావీదు గారు రచించిన కీర్తనలు చాలా మట్టుకు యేసుప్రభు వారి గురించిన ప్రవచనాలే అని. అవును ప్రభువా, మేమైతే నమ్ముతున్నాం. ఈ నిజం మాకు తెలుసు కాబట్టి మేము నమ్ముతున్నాం. మేము కూడా మీ అన్నదమ్ముల వలె నమ్ముతున్నాము. మేము కూడా మీ దాసులమని మేము ఒప్పుకుంటున్నారు. మీరే ప్రభు అని మేము మీ దాసులమని ఒప్పుకుంటున్నాము. మమ్మల్ని దీవించండి ప్రభువా. మీ ఆధిపత్యానికి మేము లోబడుటకు సహాయం దయచేయండి. మమ్మల్ని ప్రభువా, మా హృదయాల్ని మీరు ఆధీనంలోకి తీసుకురండి ప్రభువా. మా సొంత తలంపులు, సొంత ఆలోచనలు బట్టి కాక మీ వాక్యంలో ఉన్న తేట సత్యములను మేము గ్రహించడానికి సహాయం దయచేయండి. బిడ్డలు ఆశతో వచ్చి ఉండగా నన్ను బిడ్డల్ని మీరు దీవించి ఈ విషయాలు మా వినికిడిలో ముద్రించమని, ఆశీర్వాదకరంగా చేయమని, మళ్ళా మా గృహాలకు మేము తిరిగి వెళ్ళుచుండగా మాకు తోడుగా ఉండమని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.